నగర్ సిఆర్పిఎఫ్ జవహర్ నగర్ 16వ డివిజన్. అయ్యా మరి ఇక్కడ మాంకాళి గుడి ఇక్కడ ఉన్నది. మాకు అందరూ అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటాం. పండుగ మాంకాళి బోనాల పండుగ చేసుకుంటాము. ఇక్కడ ఒక విగ్రహం తయారు చేసి పెట్టింటివి. ఆ విగ్రహంని ఎవరో దుండకులు వచ్చి ఇరగొట్టిండ్రు. అందులో ఒకటి దొరికిండు. వాడిని బట్టి అడిగితే ఇంకా రా సోపతి వేరే వాళ్ళు విన్నారా అని అన్నాడు. అయితే దీంట్లో ఏమిటంటే ఇక్కడ ఈ బస్తీ వాళ్ళు ఎవరు చేసింది కాదు, వేరేవాడు బయటవాడు వాడు. అయితే ఇక్కడ ఉండేది ఏమిటంటే క్రిస్టియన్స్, ముస్లిము, హిందువులు అందరూ కలిసిమెలిసే తిరుగుతాం. ఇక్కడ ఏం చేసినా అందరం కలిసి పండుగలు చేస్తాం. ఏమని ఉంటే దాని గురించి మాకు ఏదంటే బాధాకరం. పోలీసులు వాళ్ళు మిగతా వాళ్ళని పట్టుకొని ఎవరు చెప్పించారు ఎట్లా చేసిండ్రు అన్నది కఠిన చర్య తీసుకుని వాళ్ళను చేయాలని అంటున్నారు. హిందువులకు వ్యతిరేకంగా చేసిరని మీరు భావిస్తున్నారు? హిందువులు ఎవరు బాధ్యం కాదు. ఎవరు ఎందుకు చేసిండని మాకు తెలియదు. అది ఎందుకు చేపించారు, ఎవరు చేసిండ్రన్నది తెలియాలి మాకు. వాడు ఎందుకు చేసిండ్రు ఇంతవరకు 20-30 సంవత్సరాలు ఇట్లాంటి గుళ్ళల్లో ఇట్లాంటి ఘోరాలు జరిగినాయి మాకు తెలియదు. చేయలేదు బియ్యవాడు. ఇది ఫస్ట్ సారి. దీని గురించి మరి పోలీసులు విచారించి దీని మీద కఠిన చర్య వాళ్ళ మీద తీసుకోవాలని. నా పేరు శ్రీనివాస్. ఎక్కడికైనా వచ్చిండ్రు మా గుడిని. నేను 20 ఏళ్ళ గుడి కట్టుకొని నిగ్రహాన్ని పెట్టినా. అన్ని ఆడికి ఇరగొచ్చిండ్రు. ఇరగొచ్చిండి ఎవరో చూసిండ్రు. చూసి చెప్తే అందరు వచ్చిండ్రు. ఒక్క మంచి దొరికిండు. పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఆ మంచిని పట్టుకపోయిండ్రు. తతిమ్మల్లో ఎవరో అలా దొరకబట్టాలి. ఇలా గుడినే చేసిండ్రు. రేపు మంత్రం చెయ్యండి, కారణమేముంది, తప్పేముంది, కారణమేముంది. మా గుడికి ఎట్లా చేస్తారు, ఏం కథ అయ్యా? ఇలాంటిది కాదు, నిన్నది కాదు, 21 సంవత్సరం అవుతుంది గుడి కట్టి. ఇంతవరకు ఏది అధికారులకు ముందు దాటలే. మాకు చెప్పుండ్రి మీరు ఏదన్నా ఈసారి ఇస్తే ఇది ఒక తగిన శిక్ష చేయాలి. आप लोग इधर आ जाओ. हाँ मैं जल्दी इधर आ जाओ. दुर्गा मंदिर क्या भाई? दुर्गा माता क्या? काली माता. महाकाल 11-12 बजे में పాపమా బిడ్డ ఇంత పాపము ఎన్నడు కాదు.